जरा रिवाइंड చేయి भाई ఏ సీన్ అన్నా గదేగా దుర్యోధన ద్రౌపది చీర లాగిస్తాడు చూడు కాసిన్ ఏం జబర్దస్తిగా చేస్తున్నాడు భాయ్ మనమైతే లైక్ చేసినాం సేమ్ మన క్యారెక్టర్ అన్నా తమ్ముడు మర్డర్ చేశారన్నా కార్పొరేషన్ ఎలక్షన్ లో మీ తమ్ముడు మీకెంతో అండగా ఉంటాడనుకున్నాను. ఇలా జరిగింది. మర్డర్ చేసింది నాగరాజుట. వాడి మీద కేసు పెడదాం. నా తమ్ముడిని చంపింది నాగరాజు కాదు, పాండు. నా తమ్ముడు ఎటు పోయిండు, ఎలక్షన్ పోకుండా చూసుకోవాలి. ఆ పాండు మీద మర్డర్ కేసు పెట్టుండ్రి. ఏమిటయ్యా బెనర్జీ, నువ్వు చెప్పేది నిజమేనా? మా పాండు గారి మీద దుర్గా ప్రసాద్ బట్టకేసి పెట్టాడా? ఈ చెవులతో వినొచ్చి ఈ నోటితో చెప్తున్నా. నాగరాజుని దుర్గా ప్రసాద్ మర్డర్ చేయబోయాడని పాండుకు చెప్పి దుర్గ మీద కేసు పెట్టించు. ఐడియా బాగానే ఉంది, నాకెందుకు ఇస్తున్నా ఈ సలహా? భారతంలో శ్రీకృష్ణుడు పాండవులకే ఎందుకు సలహా ఇచ్చాడు? ధర్మం వాళ్ళ పక్కనుంది కనుక. థ్యాంక్స్. అయితే ఇప్పుడే ఫోన్ చేస్తాను. ముకుందాం, ఇక నీ జెండా నువ్వు పీక్కున్నట్టే. కంగారు పడక నాగరాజు, 6వ వేలికి పని చెప్పడానికి రాలేదు. డాక్టర్, ఇతని వెంటనే ఏసీ రూమ్కు మార్పించండి. అలాగే సార్. హాస్పిటల్ బిల్ మొత్తం నాకు పంపించండి, నేను పే చేస్తాను. ఓకే సార్. తమ్ముణ్ణి చంపినందుకు నిన్ను ఆ దుర్గా ప్రసాద్ అసలు వదిలిపెట్టాడు. అందుకే ఈ రోజు నుంచి నీకు నా కేర్ ఆఫ్ అడ్రస్ ఇస్తున్నాను. నిన్ను పొడిచింది ఎవరు? చచ్చిపోయిన శంభు ప్రసాద్ కాదు, బ్రతికున్న దుర్గా ప్రసాద్. అలా అని మనం దుర్గా ప్రసాద్ మీద కేసు పెడదాం, లేకపోతే నిన్ను బతకనివ్వడు. మీ ఇష్టం. ఇంతకంటే మంచి అవకాశం మనకి రాదు బాబా. ఇద్దరు ఒకరి మీద ఒకరు కేసు పెట్టుకునేలా చేశాను. కోర్టు వరకు వాళ్ళని నువ్వు తీసుకురా, జైలు లోపలికి వాళ్ళని నేను నడిపిస్తాను. నాగరాజు మీద హత్యా ప్రయత్నానికి నేను అరెస్ట్ చేస్తున్నాను. నేనా? నువ్వే. ఇది అతను ఇచ్చిన స్టేట్మెంట్.
మన మీద కూడా వారెంట్ ఇష్యూ అయింది. హైదరాబాద్లో మినిస్టర్ దగ్గర ఉంటాను. ఇంపార్టెంట్ అయితే ఫోన్ చేయండి. నేను మర్డర్ చేయలేదని తెలిసి అరెస్ట్ చేస్తున్నావా? నువ్వే చంపావు. అని దుర్గా ప్రసాద్ కేసు పెట్టాడు. కమాన్ మూవ్ మూవ్ అయితే. నీ వాగ్దానాన్ని నిలబెట్టుకున్నందుకు నిన్ను అభినందిస్తున్నాను. అప్పుడే ఏమైంది సార్? ఇద్దరిని ఉరికంబం ఎక్కించాలిగా. ఏమిటిది? నిన్ను అభినందిస్తూ వేశా. మరి నా మెళ్ళ ఎప్పుడేస్తావు? అదేదో మీరిద్దరే తెలుసుకోండి.